ఇద్దరికి సరిపోయేలాగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా కొత్తగా వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ బిర్యానీ చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని బిర్యానీ మసాలా దినుసులను అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఏ ఉన్నాయో అవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పొడుగ్గా తరుక్కున్న ఒక 2 ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నిటినీ యాడ్ చేసుకొని టమోటాలు అన్నీ మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 300 గ్రామ్స్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని దీంట్లో 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ని కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసాము ఆల్రెడీ, కాబట్టి ఇంకొక 3 కప్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే 1 కప్పు నార్మల్ రైస్కి 2 కప్స్ లెక్కన వాటర్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా 4 కప్స్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేయడమే. చాలా ఈజీ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.